ఎత్ర పార్థో ఎస్. పాత్రో అంటే పార్థుడు ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ అర్జునుడు ఎట్లా ఉండాలి అని చెప్పిండు ఆయన? ధనుర్ధారి అయి ఉండాలి. ధనుస్సు అంటే బాణాలతో కూడినటువంటి ఆయుధం. ఆయుధాలు చేతబట్టుకొని ధర్మం గురించి పని చేయాలి. ఎప్పుడైతే ఆయుధం చేతబట్టుకొని ధర్మం గురించి కృషి చేస్తావో అప్పుడు నీకు విజయం దక్కుతుంది. ఆయుధాలు లేవు, ఏం లేవు, నేను ఇంట్లో కూర్చున్నా కానీ ధర్మం గెలవాలని రోజుకు 10 సార్లు అనుకుంటున్నా. ధర్మం గెలుస్తుందా? మనకు విజయం వస్తుందా? రాదు. ఈరోజు మీకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలని గురువుగారు ఇస్తున్నారు. మన సంప్రదాయాన్ని ఇస్తున్నాడు, మన సంస్కృతిని ఇస్తున్నారు, మన భారతీయ తత్వాన్ని మీకు తెలియజేస్తున్నారు తల్లి. ఈ అదృష్టం అందరికీ దక్కదు. మీ దాంట్లో, మీ స్కూళ్ళలో, మీ కాలేజెస్లో ఎంతోమంది విద్యార్థులు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళే. వాళ్ళకి ఎవరికి లేనటువంటి ఆ అదృష్టం మీకు దక్కింది. నిజంగా దాన్ని మీరు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అందరికి ఉండదు కదా అదృష్టం. అదృష్టం మనకు దక్కినప్పుడు ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి, ఎదగాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మీరు నేర్చుకున్నది 10 మందికో, 100 మందికో, 1000 మందికో, లక్షల మందికో